అందరికి నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాక నియోజకవర్గం 65 వార్డులో ఈరోజు మహిళలందరినీ కూడా ఆహ్వానించి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ముఖ్య నాయకులైనటువంటి మహిళలు కానీ, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్గా ఉన్నటువంటి నాగలక్ష్మి గారు కానీ, అలాగే గడసాల అప్పారావు గారు, అలాగే ఉషాకిరణ్ గారు, గంధం వెంకటరావు గారు, అంగ ప్రశాంతి గారు, బోడపాటి సోదత్ గారు, శాలిని గారు, అలాగే చోడుపల్లి ముసలయ్య గారు, రామలక్ష్మి గారు, అలాగే చాలామంది వార్డు ప్రెసిడెంట్లు, అన్ని వార్డు ప్రెసిడెంట్లు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రజలు అందరూ కూడా ఎప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. మహిళలకి పెద్దపీట వేయాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు మహిళలంతా కూడా అన్నిట్లో పోటీ పడుతున్నారు. ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నత స్థానాలు సాధించారు. కాబట్టి అటువంటి మహిళలందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ప్రజలందరూ కూడా చక్కగా ప్రపంచం అంతా కూడా ఇదే రీతిన ప్రజల మహిళలకి గౌరవించే విధంగా అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే ఆది పరాశక్తులుగా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలని తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అదేవిధంగా గ్రాండ్ మదర్గా కూడా ఒక పూర్తి స్థాయిని పూర్తిగా తన జీవితాన్ని పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు, మహిళలు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ, అందరి నాయకులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా మొదటి నుంచి ఎంతవరకు కూడా చక్కగా ఇక్కడ ఉండి సహకరించినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వార్డు జనసేన మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి రేరత్న గారు కానీ, అలాగే అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఒక స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్గా, జనసేన పార్టీ తరఫున ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్గా ఈరోజు 64వ వార్డు దల్లి గోవింద్ గారు మాకు వన్ అండ్ ఓన్లీ గాజువాకలో చాలా అద్భుతంగా రాణిస్తూ ప్రజల్ని ప్రతి ఒక్క సమస్యని తీసుకెళ్తూ ముందుకి అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. పోరాడి సాధించి మహిళల హక్కుల కోసం వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవము ప్రతి ఒక్క మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ముఖ్యంగా జనసేన పార్టీలో వీర మహిళలకి పాలించే తల్లుల కన్నా కూడా పరిపాలించే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, అన్ని విధాల మహిళలు ప్రాధాన్యత పెరగాలని కోరుకుంటూ మా పార్టీ ఎప్పుడు కూడా ముందుకెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మహిళలందరూ కూడా తన యొక్క ఎంచుకున్న రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.